గుంటూరు జిల్లా పెదకాకాని బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి ఆలయంలో బంగారం మాయం కావడం కలకలం సృష్టించింది. బ్రహ్మరాంబ అమ్మవారికి ఎంపీ అయోధ్య రామిరెడ్డి 132 గ్రాముల బంగారు వడ్డారాన్ని సమర్పించారు. ఏటా జరిగే జ్యువెలరీ వెరిఫికేషన్లో బంగారు ఆభరణాల తూకం వేసే సమయంలో 102 గ్రాములున్నట్లు తేలింది. దీంతో వడ్డానంలో 30 గ్రాములు తగ్గడం గుర్తించారు. ఆ ఆభరణంలో ఒక చైన్ మిస్ అయినట్లు తేలింది. బంగారం మాయం వ్యవహారంపై అర్చకుల మధ్య వివాదం జరిగింది. ఎవరైనా బంగారం దొంగతనం చేశారా, పొరపాటున మిస్ అయిందా అన్న కోణంలో కూడా దేవాదాయ శాఖ అధికారులు విచారణ చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామారావు అందిస్తారు. గుంటూరు జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవాలయంలో 30 గ్రాముల బంగారం మాయం అవటం అనేది కలకలం సృష్టించింది. ప్రస్తుతం మనం ఏదైతే బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నాం. ఈ టెంపుల్కు చాలా చరిత్ర ఉంది. ఇక్కడికి ప్రతిరోజు కూడా వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అలాగనే కానుకల రూపంలో భారీగా ఆదాయం కూడా వస్తుంటుంది. అలాగనే స్వామివారి దగ్గర మొక్కులు చెల్లించుకున్న తర్వాత మొక్కుబళ్ళని బంగారము ఇతర ఆభరణాల రూపంలో కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి సమర్పిస్తారు. అలాగే చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ ఆలయానికి సంబంధించి ఇది పెదకాకానిలో ఉంది. ఈ ఆలయంలో ఇప్పుడు 30 గ్రాముల బంగారం మాయం అవటం అనేది కలకలం సృష్టించింది. అయితే ఇదే గ్రామానికి చెందినటువంటి వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి బ్రహ్మరాంబ అమ్మవారికి 132 గ్రాముల వడ్రాణం కూడా బహుకరించడం జరిగింది. ఏదైతే అమ్మవారికి ఆ మొక్కు రూపంలో చెల్లించుకోవడం జరిగింది. అయితే జనరల్గా చూసుకున్నట్లయితే స్వామివారికి వచ్చినటువంటి బంగారు ఆభరణాలు, వెండి ఇలాగ ఆభరణాలన్నీ కూడా ఎవ్రీ ఇయర్ కూడా ఏదైతే ఈ బంగారం కావచ్చు ఆభరణాలకు సంబంధించి కూడా దేవాదాయ శాఖ జ్యువెలరీ వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఎంత బంగారం వచ్చింది, అలాగనే బంగారం నిల్వలు బంగారం ఆడిట్ జరుగుద్ది. ఆడిట్ జరిగిన తర్వాత బంగారం మొత్తం ఉందా లేదా అన్నది కూడా అధికారులు తెలుస్తారు. ఏదైతే జ్యువెలరీ వెరిఫికేషన్లో తేలుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈసారి చూసుకున్నట్లయితే అయోధ్య రామిరెడ్డి అమ్మవారికి సమర్పించినటువంటి 132 గ్రాముల వడ్రాణంలో ఏదైతే ఆ జ్యువెలరీ వెరిఫికేషన్లో భాగంగా వెయిట్ చూసిన సమయంలో 30 గ్రాములు తగ్గటం కనిపించింది. అయితే దీనికి సంబంధించి వెంటనే దేవాదాయ శాఖ అధికారులు అలాగనే ఈ ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తిగా చూసినట్లయితే ఒక 30 గ్రాములు ఆ వడ్రాణానికి ఉన్నటువంటి లింక్గా ఉన్నటువంటి ఒక చైన్ అయితే మాత్రం పోయినట్లు మాయమైనట్లు అధికారులు గుర్తించడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసినట్లయితే ఇది ఆగస్టు నెలలో ఆల్మోస్ట్ 2 నెలల క్రితం ఇది జరిగింది. దీనికి సంబంధించి ఏం జరుగుతుంది, ఎవరు ఈ బంగారం మాయవటానికి కారణం అన్న కోణంలో కూడా దేవాదాయ శాఖ అధికారులు ఇంటర్నల్గా విచారణ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా దీనికి సంబంధించి ఏదైతే బంగారం మాయవటానికి కారణం ఏది అనే దాని మీద అయితే మాత్రం అధికారులు పూర్తి స్థాయిలో అయితే మాత్రం స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. అలాగనే ఈ బంగారం మాయమైన దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆలయ అర్చకులకు కూడా ఇదే సమాచారాన్ని కూడా చెప్పారు. 30 గ్రాముల బంగారం అదృశ్యమైంది. ఆ అదృశ్యానికి సంబంధించి ఎందుకంటే అర్చకులు ప్రతిసారి కూడా అమ్మవారికి ఆ వడ్రాణం అలంకరిస్తారు, మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఏదైతే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులకు అప్పగిస్తే వాళ్ళు లాకర్లో పెట్టడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ 30 గ్రాముల బంగారం ఏమైందనే దాని మీద అధికారులు అంతర్గతంగా విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎవరు బాధ్యులు, అలాగనే ఈ బంగారం ఎక్కడ మాయమైంది, దీని వెనక కారణం లేదనే దాని మీద కూడా అధికారులు అంతర్గతంగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, ఎన్టీవీ, బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి టెంపుల్.